వీక్షకులకు స్వాగతం. నమస్కారం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించిన పరిస్థితి మనం చూసాం, తెలిసిందే. ఆ హత్యని అటు తిప్పి ఇటు తిప్పి నానా వంకర్లు తిప్పి సిబిఐ కూడా సాత్యవేత్త ధోరణి దాటవేస్తూ ఉంటే వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి అలుపెరగిన పోరాటం చేసి ఆఖరికి ఆమె సాధించింది. ఇవాళ సిబిఐ పులివెందులో విచారణ జరుపుతూ ఉంది. సిబిఐ ఎవరిని విచారణ జరుపుతూ ఉంది, ఆ కేసు పూర్వపరాలేంటి, జరగబోయే పరిణామాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్టకేలకు సిబిఐ విచారణ పునఃప్రారంభించిందండి వివేక కేసులో. ఆ విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంటారో, దాని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఏలిన నాటి శని అంటారు. ఆ శని పట్టింది అనుకోండి 7 ఏళ్ళు వదలదంట. ఇప్పుడు ఈ కేసు కూడా 7 ఏళ్ళు. రేపు మార్చి 14కి ఇంకెన్ని రోజులు ఉంది? దగ్గర పడింది. ఇంకా 15-20 రోజుల్లో ఇవాళ 7 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. మరి శని వదులుద్దా? అంటే సిబిఐగా పట్టింది ఈ శని. జగన్ రెడ్డికి పట్టింటుంది ఇప్పుడు శని. ఈ శని వ్యవస్థకు పట్టిన శని, జగన్ అనే శని ఇవాళ వదులుద్దా వదలదా? ఎందుకంటే డిసెంబర్ 10న సిబిఐ ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని? ఈ కేసుని మళ్ళీ కొనసాగించండి అంటూ ఒక నిర్ణీతమైన వాట్సాప్ కాల్కే పరిమితం చేసింది. ఏది? సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్, లేకపోతే అర్జున్ రెడ్డి, అంటే భాస్కర్ రెడ్డి అన్న కొడుకు, వీళ్ళిద్దరూ హత్య జరిగిన రోజు మాట్లాడుకున్నారు. హత్య గురించి వివేకాన్ని చంపేశారు అని అతనికి చెప్పినట్టుగా ఆ ఉన్నటువంటి ఆ కాల్ సంభాషణ మీద ఎంక్వైరీ చేయమని. దానిపైన సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసలు ఒక అంశం ఏంటి, దీంట్లో విచారించాల్సింది ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అసలు దర్యాప్తు 50% కూడా జరగలేదు, ఇంకా 50% ఇంకా కంటిన్యూ చేయాలి. ఎస్పీ రామ్ సింగ్పై కేసు ఎందుకు పెట్టారు? అది సిబిఐకి బాధ్యత లేదా? మీ ఎస్పీ, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పులివెందుల్లో భయపడిపోవటమా? కేసు పెట్టింది ఎవరు? పిఏ కృష్ణారెడ్డి. పెట్టించింది ఎవరు? అవినాష్ రెడ్డి. దానిపైన ఎంక్వైరీ జరిగిందా? ఇప్పుడు ఇవాళ పులివెందులు వచ్చారు ఎవరు? సిబిఐ వాళ్ళు. వాళ్ళల్లో రామ్ సింగ్ ఉన్నాడా? లేడుగా. ఎందుకని పంపలా? రామ్ సింగ్నే పంపిస్తే తెలిపోయేది కదా. అంటే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు మొక్కుబడి విచారణ. సునీత ఏమంది? ఇంకా 50% దర్యాప్తు చేయాలంటూ అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఎందుకంటే హత్య అంతా ఆ ఫోన్లోనే ఉంది. అప్పుడు ఆయన ఆ ఫోన్లో వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్, ఆ హత్య జరిగిన ఆ టైంలో ఇతనెవరు? సునీల్ యాదవ్ 1:58కి అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని, హత్య తర్వాత. అంటే హంతకులు హత్య జరగడానికి ముందు అక్కడే ఉన్నారు, అక్కడ కలిశారు. హత్య జరిగిన తర్వాత అక్కడ కలిశారు. ఇదంతా బయటకు వచ్చింది, ఇదంతా తేల్చారు. హంతకులు ఎవరో కూడా తేల్చారు. ఆయుధం పట్టుకున్నారు. వాడే చెప్పాడు ఎవరు ఆ చంపినాడు, మొదటి దెబ్బ వేసినాడే ప్రూవర్గా మారాడు. దస్తగిరే చెప్పాడు, కదిరిలో కొన్నాం, నాకు ఇంత ఇచ్చారు డబ్బు. ఇప్పుడు ఇది అందులో మిగిలిపోయిన డబ్బు పలానాడి దగ్గర ఉందన్నాడు. ఆ మున్నా దగ్గర ఆ డబ్బు కూడా స్వాధీనం చేసుకున్నారు. 40 కోట్ల సుపారీ ఈ హత్యకి మాట్లాడుకున్నది. 40 కోట్ల సుపారీ ఇచ్చే స్థాయి అవినాష్ రెడ్డికి ఉందా? భాస్కర్ రెడ్డికి ఉందా? అంత పెద్ద స్థాయిలో సుపారీ ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు? అసలు మొదటి నుంచి కట్టుకథలే. ఈ కేసులో బాబాయిని కిరాతకంగా నరికి చంపారు. వివేకానంద రెడ్డిని నరికి చంపి గుండెపోటు అన్నారు. అవినాష్ రెడ్డి ఫోన్ చేసి నాకు చెప్పాడు గుండెపోటు అని విజయసాయి రెడ్డే చెప్పాడు. విజయసాయి రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయలేదు కదా సార్ అప్పుడు సిబిఐ? అదే అడిగింది ఇప్పుడు సునీత కూడా. విజయసాయి రెడ్డిని ఎందుకని ఎంక్వైరీ చేయరు? ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు? నేను అవినాష్కి ఫోన్ చేశాను, అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు నేను గుండెపోటు అన్నాడు. సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఫోన్ స్వాధీనం చేసుకుంటే ఆ సాక్ష్యాలు ఉండే అవకాశం ఉందంటారా? రిట్రీవ్ అవుతాయా? ఇవన్నీ పట్టించిందే ఫోన్లు కదా. వీళ్ళు ఎంతవరకు మేము ధ్వంసం చేశామని, లేకపోతే ఫోన్ మార్చేసామని ఏమనుకున్నా ఇవాళ సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన దీంట్లో మొత్తం అంతా బయటకు వస్తాయి. అసలు సునీత దగ్గరే ఉన్నాయి బోల్డ్ ఆధారాలు. ఏ టైంలో అవినాష్ రెడ్డి ఫోన్ ఎవరికి ఏ నంబర్కి చేసిందని ఆమె అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది స్క్రీన్ మీద. పలానా టైం 1:58, 2:10, 2:52 ఆ నంబర్కి వెళ్ళింది, ఈ నంబర్కి వెళ్ళింది అని స్పష్టంగా సునీతే చూపించిన దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని విచారించలేదు? ప్రధాన ప్రశ్న. ఆయన సొంత బాబాయ్. ఇందాక మీరు అన్నట్టు రామ్ సింగ్ మీద కేసు పెడితేనే పట్టించుకున్న సిబిఐ జగన్మోహన్ రెడ్డిని విచారిస్తుందని అనుకోలేం, అవకాశం కూడా లేదు అనుకోవడానికి. ఆమె డిమాండ్ చేస్తోంది, బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? నిన్న ఫైనల్గా ఇచ్చిన ఆర్డర్లో ఏముంది? సిబిఐ ట్రయల్ కోర్టు ఏం చెప్పిందో అంతవరకు ఎంక్వైరీ చేయండి. దాంతో పాటుగా
మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి. దాంతో పాటుగా సునీత ఇచ్చే ఆధారాలు తీసుకోండి. సునీత మీరు కూడా ఇవ్వండి. ఏది సిబిఐకి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవ్వండి. దాని ప్రకారం హత్యని విచారణని కొనసాగించండి, ఒక లాజికల్ ఎండకి తీసుకురండి అంది. చాలా ఫైర్ అయింది సుప్రీంకోర్టు. అసలు ఈ కేసు మీరు క్లోజ్ చేశారా లేదా అని అడిగింది. మే ఇంకా ఎంక్వైరీ పూర్తి వాళ్ళు క్లోజ్ అట్ అవుద్ది. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు, సిబిఐ చెప్పాలి సమాధానం. క్లోజ్ చేయలేదు అని చెప్పదు కదా. ఈ కేసు క్లోజ్ చేశారా, కేసు ఇంకా దర్యాప్తు చేస్తారా అని అడిగితే మీరు చేయమంటే చేస్తాం అంటే ఏంటి, బంతిని సుప్రీంకోర్టులోకి దన్నటమా? అక్కడే అన్నది ఏమని, గోడ మీద పిల్లిలాగా ఉన్నది మీ వ్యవహారం. సరే, గోడ మీద పిల్లిలాగా ఉందనుకోవాలా, లేదంటే కర్నూలు వెళ్ళినప్పుడు ఆయన తరిమి కొట్టినట్టున్నారు, సిబిఐని వెంటపడ్డారు అవినాష్ రెడ్డి మనుషులు, దానికి భయపడి విచారణ చేయడం మానేస్తున్నారు అనాలా? అప్పుడు అధికారం ఉంది, హంతకుల చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరంతా సాగిలపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలు కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, సిస్టమ్ సాగిలపడింది. ఇప్పుడు ఆ హంతకుల చేతిలో అధికారం లేదు. అధికారం లేదు కానీ డబ్బులు అదే అడుగుతోంది. ఏది, ఆ రోజు నేను షర్మిల కొంగు చాచి ఓట్లు అడిగాం. ఇవాళ ఈ హంతకుల చేతిలో నుంచి అధికారం దూరం చేయండి అని అడిగాం. ప్రజలు వాళ్ళ మాట విన్నారు. అధికారాన్ని హంతకులకు దూరం చేసినా కూడా ఇంకా మరి ఆమెకి న్యాయం జరగకపోతే జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు విచారించలేదనేది తను అడిగే మొదటి ప్రశ్న. హత్య విషయం మీకు ఎన్నింటికి తెలుసు, మీరు ఎన్నింటికి ఘటనా స్థలానికి వెళ్ళారు? అజయ్ కల్లా ఇచ్చారు వాంగ్మూలం. మేనిఫెస్టో కమిటీ మేము వాళ్ళింట్లోనే మీటింగ్ పెట్టుకున్నాం. నాతో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ సభ్యులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి పైనుంచి పిలుపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, 10 నిమిషాల తర్వాత కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 5 గంటలకి, తెల్లవారుజామున 5 గంటలకి. 5 గంటలకి జగన్మోహన్ రెడ్డికి తెలుసు హత్య చేశారని. సాయంకాలం 5 దాకా వెళ్ళా. ఎందుకు అంత సమయం తీసుకున్నారు? ఈ సమయంలోపు జగన్మోహన్ రెడ్డి ఫోను ఏం జరిగింది, ఆయన ఏ ఫోన్లు వాడారు, పిఎల్ ఫోన్ల నుంచి చేశారా, ల్యాండ్లైన్ ఫోన్ల నుంచి చేశారా, ఎవరెవరికి ఆయన ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ కేసులో షర్మిలని వాంగ్మూలం తీసుకున్నారు కదా. ఇప్పుడు 263 ఎంత ఉంది ఆమెది సాక్షి నంబర్గా, సాక్షిగా తీసుకోండి జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం. అతను నిందితుడా కాదా అది తర్వాత విషయం. ఇప్పుడు రోడ్డు మార్గాన్ని ఎందుకు వెళ్ళారు? సొంత బాబాయిని కిరాతకంగా హత్య చేస్తే హెలికాప్టర్లో వెళ్లాల్సిన ఆయన 8 గంటలు రోడ్డు మార్గాన్ని ఎందుకు ప్రయాణించాడు? అతన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్లిన డ్రైవర్ ఎందుకు చనిపోయాడు? డ్రైవర్ నారాయణ. అనుమానాస్పద మరణాలు ఉన్నాయి ఈ కేసులో, చాలా ఉన్నాయండి. 6 ఏళ్లలో 6 చనిపోయారండి. 6 ఏళ్లలో ఇప్పుడు కువైట్ గంగాధర్ రెడ్డి 49 ఏళ్ళు, 10 కోట్లు ఇస్తే ఈ కేసు నేను ఎత్తినేసుకో అని అతన్నే ఒప్పించారు అని వాంగ్మూలం ఇచ్చాడు. సిబిఐకి అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తే నీ మీద వేసుకోరా అని చెప్పాడు అని ఇచ్చినాడు. చనిపోయాడు, నిద్రలో చచ్చిపోయాడు. ఎంత వయసు? 49 సంవత్సరాలు. అంటే 49 ఏళ్ళకి నిద్రలో చనిపోతారా? ఇంకొకడు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి, అతను ఎలా చనిపోయాడు? కూల్ డ్రింక్లో అప్పటినే కలుపుకుని పురుగు మందు చచ్చిపోయాడు. అతని మరి సూయిసైడ్ లెటర్. 2 చేతిరాతలు ఎందుకున్నాయి? శ్రీనివాసరెడ్డి సూయిసైడ్ నోట్లో 2 చేతిరాతలు ఎందుకున్నాయి? గంగాధర్ రెడ్డి 49 ఏళ్లకే నిద్రలో ఎలా చచ్చిపోయాడు? డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పరిస్థితి ఏంటి? భారతీ మేడం తండ్రి అక్కడ పులివెందుల ప్రజలకి మరి పేదల వైద్యుడిగా చిరకాల పరిచితుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కరెక్ట్గా ఆ టైంలో చచ్చిపోయాడు. కరోనా వచ్చిందంట. అంటే కరోనా వచ్చింది విజయసాయి రెడ్డికి వచ్చింది, బొత్స సత్యనారాయణకి వచ్చింది, లేకపోతే ఇతను ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్కి వచ్చింది, మంత్రులందరికీ వచ్చింది. హైదరాబాద్ వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ హైదరాబాద్ వెళ్ళినటువంటి గంగిరెడ్డి చచ్చిపోయాడు. సరే, ముసలాయన చచ్చిపోయాడు కరోనా ఎఫెక్ట్ అంటే. 36 ఏళ్ళు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కజిన్, తమ్ముడే కదా, వరుస తమ్ముడు. డాక్టర్ అభిషేక్ రెడ్డి ఎందుకు చచ్చిపోయాడు? 36 ఏళ్ళకి అతనే కడప ఎంపీ సీట్ అన్నారు. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే అతనికే ఎంపీ సీట్ అని చెప్పేవారు కదా మీడియాలో. ఎంపీ సీట్ అనుకున్నారు కాబట్టి భార్గవ రెడ్డి కూడా చనిపోయాడు. అంతకుముందు కూడా ఎంపీ సీట్ అడిగాడని చెప్పి వివేకానంద లేపేశారని కూడా ప్రచారం జరిగింది. ప్రచారం కాదు, షర్మిలే చెప్పింది, ఆవిడే చెప్పింది. అవును, ఇప్పుడు షర్మిల వాంగ్మూలం వాళ్ళ దగ్గర ఉంది. వివేకానంద రెడ్డి వచ్చారు, మా బాబాయ్ నన్ను కలిశారు, నా మీద ఒత్తిడి చేశారు, నేను పోటీ చేయను అన్నాను. కాదు, చేయాల్సిందే, పోటీ చేస్తే నువ్వు చేయి, లేదా నేను చేయాలి, సీటు మన ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళటానికి వీల్లేదు అని నా దగ్గర మాట తీసుకుని మా బాబాయ్ వెళ్ళాడు. ఈ హత్య ఇది కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య అని చెప్పింది ఎవరు? షర్మిల. సౌభాగ్యమ్మ ఒక ఓపెన్ లెటర్ రాసిందండి, జగన్మోహన్ రెడ్డి కూడా రాసింది. ఎందుకు హంతకుల్ని కాపాడుతున్నావు? సునీత చెప్తోంది, హంతకుల్ని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు విచారణకే పిలవలేదు. భారతీ మేడంని, జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి. షర్మిలను విచారించిన వాళ్ళు
మరి భారతీ మేడంని ఎందుకు విచారించరు? ఎందుకంటే ఇక్కడ సౌభాగ్యమని విచారించారు, సునీతని విచారించారు. ఇట్లాంటి సందర్భంలో ఈ కేసు ఇప్పుడు రేపొద్దున సునీత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వీళ్ళ ఎంక్వైరీ అయిన తర్వాత ఈ 2-3 రోజులు ఎవరు కిరణ్ యాదవ్, లేకపోతే ఆ మహేంద్ర యాదవ్, ఆ తర్వాత అర్జున్ రెడ్డి, వీళ్ళ ముగ్గురి విచారణ తరువాత సునీత సిబిఐ అధికారులు కలిసి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇస్తుందా? ఇవ్వమని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈమెకున్న అనుమానాలన్నీ కనుక ఇస్తే ఆ ఆధారాల ప్రకారం మరి సిబిఐ దర్యాప్తు కొనసాగించమని సుప్రీం ఆదేశాలు. ఏమంటుంది పిల్లి? గోడ మీద ఏముంటుందా? దూకుద్దా? అంటే ఇప్పుడు ఇవాళ సిబిఐ ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా ఉన్న దీంట్లో శని వదులుద్దా అంటోంది. అదే ఏది రేపు మార్చి 14కి 7 ఏళ్ళు నిండుతున్నాయి కాబట్టి సిబిఐకి పట్టిన ఈ శని వదలాలి. ఏం సిబిఐ అంత తేలిగ్గా ఈ విషయాన్ని తేలుస్తుందన్న నమ్మకం అయితే ప్రజలు పోయింది సార్. ఎందుకంటే వాళ్ళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద వచ్చిన కేసు చూసిన తర్వాత ఆ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలుతుంది ప్రజలకి. ఇవాళ ఏ వ్యవస్థ అయినా తనను తాను కాపాడుకోవాలి, అప్పుడే మీరు జనాన్ని కాపాడగలరు. ఏది అది దర్యాప్తు సంస్థలైనా, పోలీసు వ్యవస్థ అయినా, లేకపోతే న్యాయ వ్యవస్థ అయినా, వ్యవస్థకే చెదలబడితే అదే ఏందండి ఇప్పుడు ఆ చెదలు ఎవరు వదులుచాలా? నీ చెదలు నువ్వు వదులుచుకోవాలి అంతే తప్ప ఇవాళ సిబిఐ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. గతం ఘనం, జగన్ గ్రహణం. జగన్ గ్రహణం పట్టినాక ఆ వ్యవస్థ చెదపట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ సిబిఐ ఏంటి ప్రతి కేసులో కూడా ఈ విధమైనటువంటి ఈ డొంక తిరుగుడు, ఈ సగం చేసి వదిలేయటం. అది సిబిఐ కాదు, అది హాఫ్ బిఐ అయింది. హాఫ్ బిఐ ఏది సగం బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారినటువంటి పరిస్థితుల్లో జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది సిబిఐ కాదు, జేబిఐ అంటున్న దీంట్లో ఇవాళ సిబిఐ కూడా అటు ట్రయల్ కోర్టు, ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఇవాళ వాళ్ళు ఒక అవకాశంగా తీసుకోవాలి. గతంలో ఘోర అవమానానికి గురైంది సిబిఐ. మీ ఎస్పీ మీదే పులివెందుల్లో కేసు పెట్టారు, పారిపోయాడు. లేకపోతే మీరే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. హైదరాబాద్ నుంచి ఆ రోజు పెద్ద చేజింగ్. అరే ఇతను కర్నూలు చేరటం, ఇతని తల్లికి గుండెపోటు వచ్చిందని కర్నూలు హాస్పిటల్కి తీసుకురావటం, ఇక్కడ మళ్ళీ గుండెపోటు. మరి రేపు ఇంకోళ్ళ గుండెపోటు వచ్చుదా? ఎలా ఉంది అవినాష్ రెడ్డి తల్లి? హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది ఆవిడ. అంటే ఆ రోజు వచ్చిన గుండెపోటు ఏది, ఆ గుండెపోటు వంకతో ఆ హాస్పిటల్ మొత్తం కార్యకర్తలు, చుట్టూతా పరిసరాలు, వేల మంది మరి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడటం. అప్పటి ఎస్పీ చేతులు ఎత్తేసాడు. 3 రోజులు సిబిఐ గెస్ట్ హౌస్లో ఉండి అరెస్ట్ చేయలేక లా అండ్ ఆర్డర్ నా గ్రిప్లో ఉండదు అని అతనంటే ఇంతవరకు ఆ ఎస్పీని పిలిచారా? ఆ రోజు కర్నూలు ఎస్పీగా ఉన్నదెవరు? అతన్ని పిలిచి విచారించాల్సిన అవసరం లేదా? సార్ సిబిఐ ముందు వైఎస్ వివేక కేసు ఇన్వెస్టిగేషన్ కంటే ఆ రామ్ సింగ్ కేసును కర్నూలు జరిగిన సంఘటన మీద విచారణ పూర్తి చేస్తే కానీ మొత్తం అని బయటకు వచ్చేది అట్లా లేవు. సిబిఐ వివేక హత్య కేసుని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చి నిజమైన హంతకులు ఎవరు వాళ్ళని కఠినంగా గనక శిక్షించటం, ప్రజల ముందు దోషులుగా గనక నిలబెట్టకపోతే సిబిఐ అది ఇవాళ దాని యొక్క ఎగ్జిస్టెన్సే ఇవాళ ప్రమాదంలో పడుతుంది. సార్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కోసం తెల్లారగట్ట 5 గంటలకి సమావేశం అయ్యాడని చెప్పి బయటికి చెప్తున్నారు కానీ వైఎస్ వివేక మర్డర్ కేసు మొత్తం ఇక్కడ కూర్చుని మానిటర్ చేశాడు. ఆ నైట్ అంతా వాళ్ళ ముగ్గురు కూర్చుని అక్కడ విషయాన్ని మానిటర్ చేశారని చెప్పి జరుగుతూ ఉంది. వాస్తవం ఉండొచ్చు అంటారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందరి వేళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. అతనే చెప్పాడు అసెంబ్లీలో, ఏమని, ఒక కన్ను ఇంకో కన్నును బొడుస్తుందా అన్నాడు. అతనే రాంచాడు, ఏమని, నారాసుర రక్త చరిత్ర అని. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి చేశారన్నాడు. చంద్రబాబు, లోకేష్ చంపించారన్నాడు. అంటే ఎన్ని రకాల కట్టుకథలు ఇందులో చెప్పారంటే వివాహేతర సంబంధాలు అటగట్టారు. వివేకానంద రెడ్డికి వాళ్ళ యొక్క మీడియాలో, సాక్షిలో పుంఖాలుగా రాశారు. ఆస్తుల కోసం కూతురే చంపించింది అన్నారు. అరే అతను ఎవరో ఇంకొక మహిళకు సంబంధించిన బిడ్డతో జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఆడుకుంటున్న వీడియోలు బయటకు వచ్చాయి. అంటే ఎలా ఈ కేసుని బెంగళూరు ల్యాండ్ మాఫియా అన్నారు, భూ తగాదాల వల్ల జరిగిన హత్య అన్నారు. ఇంతగా ఈ కేసు విషయంలో అబాసు పాలైతే సిబిఐ ఇప్పటికీ ఇది ఒక అవకాశం అంటోంది. అదే ఏది, మీరు ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ 2 రోజుల్లో సునీత ఇచ్చే ఆధారాల ప్రకారం ఆమె లేవనెత్తేటటువంటి ఆ సాక్ష్యాలు ఏంటి, అవన్నీ కూడా అవినాష్ రెడ్డి ఫోన్ని స్వాధీనం చేసుకోవాలి. అతను ఆ రాత్రి 1 గంట నుంచి, అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లారుదాం 5 గంటల దాకా ఎవరెవరితో మాట్లాడాడు, వీటన్నిటిపైన పిలిపించి విచారించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతీ మేడంని విచారించాలి.
అనుమానాస్పద మరణాల వెనకున్న అదృశ్య శక్తి ఎవరు? 6 చనిపోయారు. వీటన్నిటినీ వాళ్ళు ఈ కేసు కనుక ఒక కొలిక్కి తీసుకురాకపోతే సిబిఐ ఇంకా సిబిఐ ఎలా అవుద్ది? అది జేబీఐ. అంటే ఇవన్నీ కొలికి తీసుకొచ్చే లోపు పరిటాల రవీంద్ర గారి కేసులో జరిగినట్టు సాక్ష్యాలు, పాల్గొన్న అందరూ సూత్రధారులు, పాత్రధారులు అందరూ వెళ్ళిపోయినాక చేసేది కేసు మూసేసే పరిస్థితిగా. అంటే ఇప్పుడు ఒకటి, సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో సీరియస్గా, సునీత ఈ కేసు విషయంపై పోరాటం చేస్తోంది, రాజీ లేని పోరాటం చేస్తోంది. ఏది ఆమె పోరాటం ఈ హంతకుల మీద కాదు, ఆమె పోరాటం ఇవాళ వ్యవస్థ మీద. ఇవాళ వ్యవస్థ, సిస్టమ్ వర్సెస్ సునీత నడుస్తున్నటువంటి ఈ పోరాటంలో మరి సిస్టమ్ ఇప్పటికైనా మేల్కొంటుందా? తనకు పట్టినటువంటి చెదలు వదులుచుకుంటుందా? సునీత గెలుస్తుందా? బాధితులకు న్యాయం జరుగుతుందా? రేపొద్దున మళ్ళీ మార్చి 14 మళ్ళా వర్ధంతి, మళ్ళీ సేమ్ సీన్. సునీత మళ్ళీ అక్కడికి రావటం, ఒంటరిగా ఆ సమాధి ముందు వాపోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే ఇక చరిత చరణమా? వ్యవస్థకి పట్టిన చెద జగన్మోహన్ రెడ్డి అని, సునీత వ్యవస్థ పోరాటం చేస్తోందని, ఆ చెదను వదిలించుకోకపోతే ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే అవకాశం ఉందంటూ విశ్లేషించిన డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.